ప్రేమ, పద మనం వెళ్ళిపోదాం. ఓ, ఆ రోజు నాతో గొడవ పడింది, పైగా డబ్బున్నది అని భయపడుతున్నావా? దానికంత సీన్ లేదోదినా. వదినా, ఒక్కసారి భయపడి పరిగెత్తడం అలవాటు చేసుకుంటే ప్రతి చిన్న విషయానికి పరిగెత్తుతూనే ఉండాలి. ఏం కాదుదినా, నువ్వు ధైర్యంగా ఉండు. నీకెందుకు, నేనున్నాను కదా. భగవంతుడా, వీళ్ల కంట్లో పడకుండా తప్పించుకోగలనన్న నమ్మకం లేదు, వీళ్ళు నన్ను బ్రతకనిస్తారనే ఆశ లేదు. కాని ఈ ఒక్కరోజు గడిస్తే ఆస్తంతా నాదవుతుంది. వెంటనే ఈ కుటుంబం పేరున రాస్తాను. తర్వాత నేను చచ్చిపోయినా పర్వాలేదు. దయచేసి ఈ ఒక్కరోజు నన్ను బ్రతికించు స్వామి. మావయ్య, అది దొరికిందా? వెతకండి, దాన్ని వెతకండి. ఈరోజు ఎలాగైనా దొరకాలి. వదినా, ఎందుకంత భయపడుతున్నావు? వాళ్లేదో మనకి శత్రువులైనట్టు, ఎన్నో ఏళ్లగా మన మధ్య పగలున్నట్టు, ఎదురు పడితే కత్తులు దూసుకుంటామన్నట్టు ఎందుకు భయపడుతున్నావు? భయం నా గురించి కాదు ప్రేమ, మన కుటుంబం గురించి. వాళ్ళెదురు పడితే జరిగే ప్రమాదం తీవ్రంగా ఉంటుంది. ఏదో ఒకసారి రోడ్డు మీద గొడవ జరిగింది, అయిపోయింది. దానికెందుకు వదినా ఇంత టెన్షన్? లైట్ తీసుకో వదినా. వదినా, నీకు నేనున్నాను. నువ్వే విషయంలోనూ భయపడక్కర్లేదు. రా. హే, స్టార్ట్ అయింది. వెళ్దామా? ఏమైందన్నయ్యా? ఆ లక్ష్మి ఆచూకీ దొరికిందా? అదే వేటలో ఉన్నామమ్మా. ఇవాళ తని పుట్టినరోజన్నయ్యా. ఈ ఒక్కరోజు దాటిందంటే ఇంతకాలం మనం పడ్డ శ్రమంతా వృధా అయిపోతుంది. ఆస్తి మొత్తం దానిదైపోతుంది. అదే జరిగితే శివాగ్ని సంగతి తెలుసు కదా? ఎందుకు తెలీదు? అది బ్రతకదు, ఎవరిని బ్రతకనివ్వదు. ఓయ్ పెద్ద మనిషి, ఏం చేస్తున్నావయ్యా? అమ్మా, వెతుకుతూనే ఉన్నానమ్మా. సంవత్సరాల తరబడి ఈ మాటే చెప్తున్నావు. బెంగళూరులో దొరికిందన్నా, ఇంటికి తాళం వేసిందన్నా, ఇక్కడే ఉందని తెలిసి కూడా పట్టుకోలేకపోతే ఇంకెందుకయ్యా నువ్వు? ఇంతకాలం మనందరి నుంచి తప్పించుకుంటూ ఎక్కడెక్కడో దాక్కుంటూ తిరిగిన ఆ లక్ష్మి ఇప్పుడు హైదరాబాద్ ఎందుకొచ్చిందో తెలుసా? ఆస్తి కోసం, ఆస్తిని దక్కించుకోవడం కోసం. అది గాని జరిగిందంటే
లక్ష్మీ ప్రాణాలు తీయటానికి నువ్వెంత ఆరాటపడుతున్నావో నీ నుండి మా ప్రాణాలు కాపాడుకోవటానికి మేము అంతే ఆరాటపడుతున్నామమ్మా. ఇవాళ పొద్దు పొడిచే లోపు దాన్ని చుక్కల్లో కలిపేస్తాను. నన్ను నమ్మమ్మా. ఏమంటున్నాడు? చెప్పిందే చెప్తున్నాడు. గల్లీ గల్లీ వెతుకుతున్నాడంట. ఒక పక్క ప్రణయ్, ఒక పక్క మావయ్య మనుషులు, మరో పక్క నేను. ఇంతమంది సిటీ అంతా జల్లెడ పడుతున్నా దాన్ని పట్టుకోలేకపోతున్నా. అసలు ఎక్కడున్నావే నువ్వు? రేయ్, నువ్వు కూడా ఏంట్రా చిన్నపిల్లలాగా? అక్క వదిన వాళ్ళు వచ్చే వరకు ఆగు. రండి మావయ్య, కూర్చోండి. అమ్మా, ఏం చేస్తున్నావు? ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నావన్నయ్య, అంతలో మీరే వచ్చారు. విక్టర్, నీ ఉద్యోగ ప్రయత్నం ఎంతవరకు వచ్చింది? జాబ్ దొరికింది మావయ్య. ఏమన్నయ్యా, ఏమన్నా మాట్లాడాలా? ప్రేమ ఇంట్లో లేదు. నేనొచ్చింది ప్రేమ కోసం కాదమ్మా, అదిగో ఆ గడుగ్గాయ్ కోసం. ఉదయం కారు బొమ్మ కావాలి అని అడిగింది. బయటికి తీసుకెళ్దామని వచ్చాను. రానా నైట్రా? తాతయ్య, నా కారు బొమ్మ కొన్నావా? బొమ్మ కాదమ్మా, నీకోసం నిజమైన కారే తీసుకొచ్చాను. అదెక్కి ఊరంతా తిరిగొద్దాం. ఏమోయా, కొత్త కారు కొన్నారా? నాకు కారు ఎందుకయ్యా? ఎవరో గుళ్ళో పూజ జరిపించాలి రండి అని కారు పంపించారు. ఓ, అయితే పూజకి ఇంకా గంటన్నర టైం ఉంది. ఈ లోపల ఈ గడుగ్గాయని తీసుకొని ఊరంతా తిరుగుదామని. అయితే నాకు చాక్లెట్ ఐస్ క్రీమ్ కొనిస్తావా తాతయ్య? వాగుడికాయ్ కదిపితే చాలు, అస్సలు నోరు మూయించలేము. మీరెలా పడతారో ఏంటో. తీసుకెళ్ళండి అన్నయ్య. నీకేం కావాలంటే అవన్నీ కొనిస్తాను. నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికల్లా తీసుకెళ్తాను. రా. రేయ్ అన్నా, ఇవాళ గాని దాన్ని పట్టుకోలేకపోతే రేపీ పాటిక మన ఇంట్లో వాళ్ళు మన ఫోటోల ముందు దీపం వెలిగిస్తారు. అది ఇవాళ ఖచ్చితంగా ఈ గుడికొస్తుంది. ఊళ్ళో ఉన్న గుళ్ళన్నీ వెతికాం, మిగిలింది ఈ ఒక్క గుడే. అంగుడు వెతకండి. అలాగే అన్నా. రేయ్ అన్నా, సిగరెట్ కోసమనో చిటికిన వేలు కోసమనో అటు ఇటు వెళ్ళారంటే కత్తిరిస్తా. అలాగే అన్నా. వేలు కాదు, అర్థమైందా? అర్థమైందన్నా. వెళ్ళండి, వెళ్ళి వెతకండి. రండ్రా. వదినా, వెళ్దామా? ప్రేమ, ఈ గుడి కాదు, ముందు అమ్మవారి గుడి ఉంది, అక్కడికి వెళ్దాం. అయ్యో ప్రేమ, పూలు పళ్ళు మర్చిపోయాను, వెళ్ళి తీసుకురావా? సరే వదినా. ఏమ్మా, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడైనా చూసారా?
చూడలేదు. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడైనా చూసారా? చూడలేదు. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడ చూసావా? ఇలా ఫోటో పట్టుకుని అడిగితే ఏం తెలుస్తుందండి? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వకపోయారా? ఇస్తాను మేడం. మీరు ఎక్కడైనా చూసారేమో, ఒకసారి ఫోటో చూసి చెప్పండి. అదేంటి వదిన ఫోటో ఉంది? నేను ఎక్కువ రియాక్ట్ అయితే ప్రాబ్లం అయ్యేలా ఉంది. ముందు ఈ గుడి దగ్గర వదినను వాళ్ళు చూడకూడదంటే వాళ్ళని అర్జెంట్గా డైవర్ట్ చేయాలి. మా అక్క మేడం మా అందరి మీద అలిగి వెళ్ళిపోయింది. మా అక్క కనిపించట్లేదని మా అమ్మ భోజనం మానేసింది. ఈ అమ్మాయి మీకు అక్కలా అనిపించడం లేదే? మీరు చూసారా? చూడలేదా? వదిన ఫోటో పట్టుకుని వెతుకుతున్నారంటే ఖచ్చితంగా ఇదెవరో పన్నిన పన్నాగంలా ఉంది. ఎవరు చేస్తున్నారు ఇలా? ముందు వదినని కాపాడాలంటే వీడికి అనుమానం రాకుండా పక్కదారి పట్టించాలి. మీరు ఎక్కడైనా చూసుంటే చెప్పండి మేడం. అది నాకు తెలీదు. దడ 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 దడలాడే ఎదసడి డమరుకమై వడి 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 దూకే పదగతి తాండవమై పంచ ప్రాణముల పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై ముంచుకు వచ్చే మృత్యువు కందని మార్కండేయుడవై పరుగులు తీ ఉరకలు వేయి పరుగులు తీ బిర బిర ఉరకలు వేయి బిర 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 చర 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 బిర బిర చర చర బిర బిర చర 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 చర. అన్నయ్య అర్జెంటుగా గుడి దగ్గరికి రా.
రేయ్, లక్ష్మి కనిపించిందా? రేయ్, విక్టర్, ముందు మనం అర్జెంట్కి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. పద. లక్ష్మి, ఏంటి కంగారు పడుతున్నావు? ఏమైంది? నా మాట విను, అన్ని వివరంగా చెప్తాను. అసలు ఏమైంది? పద. ఎవరై ఉంటారు వీళ్ళు? మా వదిన ఫోటో పట్టుకుని ఎందుకు తిరుగుతున్నారు? ముందు అర్జెంటుగా వదినకు ఫోన్ చేసి చెప్పాలి. ప్రేమ, ప్రేమ, ఎక్కడున్నావు? హలో వదినా, నువ్వు బయటికి రావద్దు. నీకేం కాలేదు కదా? నేను చెప్పేది విను వదినా, నువ్వు బయటికి రావద్దు. నీకోసం ఎవరు రౌడీలు వెతుకుతున్నారు. సరే సరే, అలాగే. నేను ఇంటికి వెళ్ళిపోతాను. సరే. విక్టర్, ముందు మనం అర్జెంట్కి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఏంటి లక్ష్మి, అసలు ఏమైంది? ఎందుకంత కంగారు పడుతున్నావు? నీకు దారిలో అన్ని వివరంగా చెప్తాను విక్టర్. ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. నా మాట విను. బైక్ కాదు, ఆటోలో వెళ్ళిపోదాం. పద, ఆటోని పిలు. ఆటో. లక్ష్మి, లక్ష్మి, ఎక్కడికి వచ్చారా? అది ఇప్పుడే నా కంటపడింది. అది బతకటానికి వీల్లేదు. లేపేయండి, దాన్ని లేపేయండి.